నమస్తే, నా పేరు మెహర్ కుషాల్, ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఈరోజు మనం డెస్క్ యోగా గురించి తెలుసుకుందాం. డెస్క్ యోగా అంటే ఏంటి? పేరులోనే ఉంది. డెస్క్ యోగా అంటే మీ డెస్క్ పైన మీరు యోగా చేయడం. సో ఇవాళ రోజున మన ఐటీ ఇండస్ట్రీలో ఈ డెస్క్ యోగా కల్చర్ అనేది చాలా పాపులర్గా మారింది. సో చాలామంది వాళ్ళ డెస్క్ పైనే వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. రోజుకి 7 గంటలు 8 గంటలు, ఒక్కోసారి వర్క్ ఎక్కువైతే రోజుకి 10-12 గంటలు కూడా అదే చోట అలాగే కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల చాలామందికి సపరేట్గా యోగా చేసేంత టైం ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ డెస్క్ యోగా అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే మీరు కూర్చున్న చోటే మీరు మీ కుర్చీ మీద ఉండే మీరు యోగా చేసుకోవచ్చు. దీన్నే డెస్క్ యోగా అని అంటారు. సో రోజు ఇలా గంటల తరబడి రోజుకి ఆల్మోస్ట్ 8 అవర్స్ 10 అవర్స్ అలా కూర్చొనే ఉండడం వల్ల మన బాడీ అనేది చాలా స్టిఫ్గా తయారవుతుంది. సో ఎక్కడికక్కడ నడుము, కాళ్ళు, చేతులు ఎక్కడికక్కడ టైట్గా అయిపోతాయి. సో స్టిఫ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయిపోతుంది ఈ ఐటీ ఎంప్లాయీస్కి. అండ్ రెండవ విషయం ఏంటి అంటే, చాలామందికి అలా వర్క్ చేస్తూ ఉండడం వల్ల స్పెషల్గా యోగా కోసం టైం అనేది ఉండదు. సో చాలామందికి యోగా చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకి స్పెషల్గా టైం అనేది దొరకదు. వర్కింగ్ అవర్స్లో ఉండడం, టూ మచ్ బిజీ ఉండడం వల్ల వాళ్ళకి యోగా చేసే టైం ఉండదు. కాబట్టి ఈ డెస్క్ యోగా అనేది మీరు కూర్చున్న చోటే చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి? సింపుల్ స్ట్రెచెస్, మీరు కూర్చున్న చోటే కొన్ని సింపుల్ స్ట్రెచెస్ ఉన్నాయి. ఆ స్ట్రెచెస్ చేస్తే చాలు, మీకు ఆల్మోస్ట్ బాడీ స్టిఫ్నెస్ అనేది పోయి బాడీ ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. సో ఈ స్ట్రెచెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ 2 చేతులని ఇలా తలపైన ఇంటర్లాక్ చేసుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని బాడీని పైకి స్ట్రెచ్ చేయాలి. మీ శరీరాన్ని ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయగలగాలి. సో దీన్ని తాడాసన స్ట్రెచ్చింగ్ అంటారు. ఇలా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మీ బ్యాక్లో, షోల్డర్స్లో, హ్యాండ్స్లో ఉన్న స్టిఫ్నెస్ అంతా రిలీజ్ అవుతుంది. సో దీన్ని ఇలా రిలీజ్ చేయాలి. తర్వాత సైడ్ స్ట్రెచ్చింగ్ చేయాలి. మీ ఏదైనా ఒక చేతిని పైకి లేపి నిదానంగా సైడ్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 5 seconds to 10 seconds హోల్డ్ చేసి డౌన్. ఇన్ ద సేమ్ వే ఆపోజిట్ సైడ్ కూడా చేయగలగాలి. ఇలా ఒక్కొక్క పోస్చర్లో అట్లీస్ట్ 10 seconds హోల్డ్ చేయగలగాలి. అండ్ దెన్ రిలీజ్. ఇప్పుడు పైకి స్ట్రెచ్ చేసాం, సైడ్కి స్ట్రెచ్ చేసాం. ఇప్పుడు వెనక్కి ట్విస్ట్ చేయాలి. మీ చైర్ని పట్టుకొని జస్ట్ వీలైనంత వెనక్కి ట్విస్ట్ చేయగలగాలి. రిలీజ్. ఆపోజిట్ సైడ్ ఎంత వీలైతే అంత ట్విస్ట్ చేయాలి. రిలీజ్. తర్వాత చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి హ్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ టైపింగ్ చేయడం వల్ల ఈ ఫింగర్స్ మీద స్ట్రెయిన్ అనేది బాగా పడుతుంది. ఆ స్ట్రెయిన్ అనేది ఉండకుండా ఉండాలి అంటే సింపుల్, మీరు కూర్చున్న చోటే మీ 2 చేతులను ఇలా ముందుకి చాచాలి. ఫింగర్స్ ఇలా అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేయాలి. ఇలా ఒక 10 times చేసిన తర్వాత 2 హ్యాండ్స్ని ఇలా ఎక్స్పాండ్ చేసి మళ్ళీ సేమ్ మూవ్మెంట్ అప్ అండ్ డౌన్. దీని తర్వాత చేతులని ఇలా టైట్గా పిడికిలి బిగించాలి, ఓపెన్ చేయాలి, మళ్ళీ బిగించాలి, ఓపెన్ చేయాలి. సో ఈ మూమెంట్స్ అన్ని చేయడం వల్ల ఫింగర్స్ పైన ఎలాంటి స్ట్రెయిన్ అనేది ఉండదు. సో రోజంతా టైపింగ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఆ ఫింగర్స్ అనేవి బాగా అలసిపోతాయి. ఆ అలసట లేకుండా ఉండాలి అంటే ఈ మూమెంట్స్ కంపల్సరీ చేయగలగాలి. దాని తర్వాత ఇలా వ్రిస్ట్ రొటేషన్ కూడా చేయాలి. రివర్స్లో కూడా చేయగలగాలి. సో ఇలా ఒక్కొక్క మూమెంట్ 5 to 10 times చేయగలగాలి. సో ఇలా చేసిన తర్వాత ఇంకొక మెయిన్ సమస్య చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి ఏంటి అంటే మెడ సమస్య. సో అలాగే గంటల తరబడి ఒకే పొజిషన్లో మీ మెడని ఉంచడం వల్ల నెక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి వస్తాయి.
సో అలా రాకుండా ఉండాలి అంటే సింపుల్గా నెక్ని స్ట్రెచ్చింగ్ చేయాలి. ఇలా ఎడమ వైపు, కుడివైపు, లెఫ్ట్, రైట్, మళ్ళీ బెండింగ్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. దీని తర్వాత రొటేషన్ చేయాలి. ఓన్లీ హాఫ్ రొటేషన్, సెమీ సర్కిల్, ఎడమ నుండి కుడి, కుడి నుండి ఎడమ. సో ఇలా వెనక వైపు మాత్రమే చేయాలి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు వెనక వైపే చేయాలి, ముందుకు ఎందుకు వంచకూడదు అన్న డౌట్ రావచ్చు. సో నార్మల్గా మనం చూసినట్టయితే రోజు మొత్తం గమనించినట్టయితే మన మెడ ముందుకే ఎక్కువ వంగుతుంది. తినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, మొబైల్ చూసేటప్పుడు కానీ మన నెక్ అనేది ఇలా ఫ్రంట్ బెండింగ్ పొజిషన్లోనే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ బెండింగ్ అవసరం లేదు, ఓన్లీ బ్యాక్ సైడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ సింపుల్ స్ట్రెచెస్ చేయడం వల్ల మన బాడీలోని స్టిఫ్నెస్ని మనం తగ్గించుకోవచ్చు, మన జాయింట్స్ని మనం హెల్తీగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ డెస్క్ యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా ఈ స్ట్రెచెస్ అన్నీ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్తే.